జ్ఞాపకాల పరంపర మిఠాయి రూపంలో మన కోసం తెచ్చేసింది పరంపర మిఠాయి షాప్. ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అగ్ని పరీక్షలో టాప్ 15th లో ఉన్నటువంటి కంటెస్టెంట్ కల్కి. హాయ్ కల్కి. నమస్తే. సో ఎలా ఫీల్ అవుతున్నారు టాప్ 15 లో అగ్ని పరీక్షలో ఉండటం? ఇక్కడ వరకు రాకముందు మన లైఫ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. నిన్న పాడ్కాస్ట్ లో కూడా మీరే విన్ అయ్యారు. సో ఏంటి అసలు ఎలా జరిగింది, ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తారా? మనీ టాస్క్ వచ్చింది అనమాట. నేను ఇప్పటి వరకు మా డాడీని బీటెక్ అయిపోయినా కానీ రూపాయి అడగలేదు. 2000 ఉన్నా కానీ 2 రోజులైనా ఖర్చు పెడతానేమో కానీ ₹1 అడగను డాడీ. మా అమ్మ అర్జెంటుగా నాకు ఇట్లా కావాలి బట్ రీజన్ అడగలేదు. బేసిక్గా స్క్రిప్ట్ లేదు ఫస్ట్ థింగ్. అది న్యాచురల్ గా జరిగిన ప్రాసెసే కానీ దాన్ని జనాలు ఎందుకు ట్రోల్ చేస్తారో అర్థమైతలేదు. నవదీప్ గారు కూడా ప్రీ ప్లాన్డా? ఎస్. చిన్న టాస్క్ వచ్చినప్పుడు కూడా అబ్బాయిలు ఇంకా స్ట్రాంగ్ ఉంటారు మనతో అవుతుందా అనుకున్నా. ఎవరైతే బిందు మాధవి గారు నన్ను అన్నారో నెక్స్ట్ టైం నేను ఏందో చూపిస్తా మీకు అంతే. మరి బిగ్ బాస్ లోకి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరి చాలా టాస్క్ ఉంటాయి, అవన్నీ కూడా ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్, డూ ఆర్ డై. కల్కి మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమంటారు? నా పాస్ట్ లైఫ్ యాక్చువల్లీ అన్ని లాసే. ఒక దాంట్లో మాస్టర్ వీవర్ అని మార్నింగ్ 7 గంటలకు పోతే నైట్ 9 వరకు 15-20 చీరలు కట్టుకోవాలి. సో మీరు హౌస్ లోకి వెళ్తే మీరు ఎక్కువగా మిస్ అయ్యే పర్సన్ ఎవరు? డాడీ, మా అక్క వాళ్ళ పిల్లలు. డాడీ వచ్చేటప్పుడే రాజీవ్ కాళ్ళు మొక్కేసి వచ్చిన. నిజంగా చెప్తున్నా తెలుసా, మా డాడీ బలమో ఏమన్నా తెలియదు కానీ సెలెక్ట్ అయిపోయినా. మన ఫాదర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏమన్నా చేయొచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో ఇవాల్టి మన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అగ్ని పరీక్షలో టాప్ 15th లో ఉన్నటువంటి కంటెస్టెంట్ కల్కి. సో హాయ్ కల్కి, ప్లీజ్ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. సో మీరు బిగ్ బాస్ లో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్ డూపర్ హ్యాపీ. ఓకే, సో ఇప్పుడు ఏం లేదు, మన షో పేరు స్పాట్లైట్ అనమాట. సో మిమ్మల్ని స్పాట్లైట్ లో పెట్టేసి రియల్ గా మీరు ఆన్సర్ ఇచ్చే విధంగా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో మీ గురించి అట్ ది సేమ్ టైం బిగ్ బాస్ హౌస్ గురించి కూడా, సో అగ్ని పరీక్ష హౌస్ గురించి అన్ని విషయాలు చెప్పాలి. రెడీనా? రెడీ. సో లెట్స్ స్టార్ట్. హాయ్ కల్కి, వెల్కమ్ టు స్పాట్లైట్ విత్ రాజీవ్ అండ్ సుమన్ టీవీ. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎలా ఫీల్ అవుతున్నారు టాప్ 15 లో అగ్ని పరీక్షలో ఉండటం? ఎందుకంటే ఇక్కడ వరకు రాకముందు మన లైఫ్ అనేది చాలా డిఫరెంట్ ఉంటది. అవును. సో మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండదు, మనకు ఒక సర్కిల్ ఉంటది, మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అదే ఉంటది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎట్లుంటది అంటే ఒక సెలబ్రిటీ లాగా, ఎట్లా అంటే అందరికి తెలిసిపోతాం మనం ఎవరు అనేది. జస్ట్ ఐ వాంట్ టు షో పీపుల్ దట్ నా పర్సనాలిటీ, నేను ఏంది, నా ఐడెంటిటీ ఏంది. మిస్ తెలంగాణ రన్నర్ అప్ అంటే ఎవరికి తెలియదు, నేను చెప్పుకునేంత వరకు కూడా. సో ఐ వాంట్ సమ్వన్ లైక్ చాలా మంది నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వాలి అమ్మాయిలు అనేది ఒక చిన్న ఆశ. సో మరి ఇన్స్పైర్ చేస్తారని సిద్ధమైపోయారా? ఎస్. ఓకే, సో మరి టాప్ 15 లో ఉన్నారు అండ్ అసలు మీ యొక్క బిగ్ బాస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? సో నేను ఊర్లోనే చదువుకున్నాను, తెలుగు మీడియం. నల్గొండ? ఎస్, నల్గొండలో ఒక చిన్న విలేజ్. పల్లెటూరులో చదువుకొని తర్వాత ఇంకా మళ్ళీ 8th మా అత్త వాళ్ళ ఇంట్లో నాకు ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని ఆశ. మా డాడీ నువ్వు మండల్ ఫస్ట్ వస్తేనే నేను ఇంగ్లీష్ మీడియం లేస్తా అన్నాడు. మండల్ ఫస్ట్ వచ్చిన. అంటే చాలా స్టబర్న్ నేను. ఒకరేమన్నా అన్నారంటే అది చేసి చూపియాలి అని ఆలోచిస్తా. తర్వాత నేను అట్లా హైదరాబాద్ మా అత్త వాళ్ళ ఇంట్లో చదువుకున్నా 8th. మనం చిన్న పిల్లలం కదా అప్పుడు, మమ్మీ కావాలి అనేసరికి మా మమ్మ వచ్చేసింది నా కోసం. మళ్ళీ మా ఊర్లో ఇంగ్లీష్ మీడియం పెడుతురు అని చెప్పారు. మళ్ళీ ఇక పట్నం వచ్చి రెంట్లు అవన్నీ మనకితో ఏమైతుంది అని చెప్పి మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినాం.
ఆడ ఊర్లో ఇంగ్లీష్ మీడియం ఎట్లుంటాయి సేమ్ లైక్ తెలుగు మీడియం లెక్కనే ఉంటది. సిటీ కల్చర్ ఉండదు కదా. సో మళ్ళా ఇక నా కోసం మా నాయనమ్మ మాకు ఒక రూమ్ లో ఉండి మా నాయనమ్మ మా అక్క వాళ్ళు మేము అట్లా చదువుకున్నాం. మా నాన్నమ్మ వండి పెట్టేది, ఇంకా మమ్మీ ఊర్లో ఉండేది, డాడీ ఊర్లో ఉండేది. మా డాడీ LIC ఏజెంట్. సో డాడీకి ఊర్లోనే ఎక్కువ బల్గం ఉంటది కదా పాలసీలని. సో మమ్మీ డాడీ అక్కడే ఉండేది. మా నాన్నమ్మ కిడ్స్ యాక్చువల్లీ. అవునా, అందరూ అమ్మమ్మ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నాయనమ్మ గ్రేట్ గ్రేట్. సో యూజువల్లీ ఎక్కువ అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా అమ్మమ్మ వైపు ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ. మా నాన్నమ్మ గ్రేట్ కదా. అమ్మమ్మ కూడా కానీ ఎక్కువ వీఆర్ వెరీ క్లోజ్ అటాచ్డ్ టు మా నాయనమ్మ. గ్రేట్. సో కల్కి బిగ్ బాస్ ఏదైతే అగ్నిపరీక్ష జరుగుతుందో ఆ టైంలో నేను చూశాను. సో ఫాదర్ కి ఆడపిల్లంటే ఇష్టం లేదు అని చెప్పారు. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, అసలు ఏంటి దాని గురించి ఒకసారి చెప్తారా? అంటే ఇప్పుడు ఊర్లో ఎట్లుంటది చెప్పండి, అమ్మాయిలు పుట్టిరంటే ఏంద్రాబాయ్ అబ్బాయిలు పుట్టలేదా అని అంటారు. కొంచెం ఊర్లలో మెయిల్ డామినేషన్ ఎక్కువ ఉంటది. మా డాడీకి ఏంటంటే అబ్బాయిలు పుడితే వాళ్ళు అంటే ఏమన్నా చూసుకుంటారు అని చెప్పేసి ఇప్పుడు పెళ్ళైనాక ఇట్లా మా కొడుకు దగ్గర ఉండొచ్చు, వాళ్ళు ఫ్యూచర్ ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు జనరేషన్ మారింది కదా, కాలంతో పాటు మనం కూడా మారాలి. అమ్మాయిలు కూడా అబ్బాయిలకి ఎక్కడ తగ్గుతలేరు కదా. సో ఇప్పటికీ కూడా నేను మా డాడీకి ఒక్కటే చెప్తా, డాడీ సో ఇప్పుడు మీరు చూస్తున్నారో నాకు అర్థమైంది డాడీ, సో మీకు మంచి పేరు తేవడానికే నేను ప్రయత్నిస్తున్నా. ఆ ప్రయత్నాన్ని మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఇంకా 1000 ఏనుగుల బలం లాగా నాకు ముందుండి వెనకుండి నడిపిస్తారని కోరుకుంటున్నా. మా డాడీ సపోర్ట్ వచ్చేటప్పుడే రాజీవ్ కాళ్ళు మొక్కేసి వచ్చిన లైక్ బిగ్ బాస్ దానికి. నిజంగా చెప్తున్నా తెలుసా, మా డాడీ బలమో ఏమో నాకు తెలియదు కానీ సెలెక్ట్ అయిపోయినా. అదే చెప్తున్నా, మన ఫాదర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఏమన్నా చేయొచ్చు, ఏడికైనా పోవచ్చు. ఐ బిలీవ్ దట్. యా ష్యూర్ ష్యూర్. ఇంకా నీకు 1000 కాదు ఇంకెక్కువ ఏనుగులు బలం. యా. సో ఇంకా ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఫాదర్ మిమ్మల్ని ఇలా చూసి? సూపర్ హ్యాపీ తెలుసా. మా ఇంటి పక్కన ఎవరెవరో మా డాడీ మా డాడీ LIC కదా, ఎవరెవరో ఫోన్లు చేసి నీ బిడ్డను పంపిన సంగతి చెప్పలేదు అని చెప్పేసి అందరు అనేసరికి ఇంకా మస్తు ఫీల్ ప్రౌడ్ అనిపిస్తుంది. చూసినా మమ్మీ ఎట్లుంటదో మనతోటి అని చెప్పి గ్రేట్. మా డాడీకి ఆనంద బాష్పాలు మంచిగా అనిపిస్తుంది. అబ్బా ఫీల్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. యా సూపర్ కదా. అసలు ఒక డాటర్ గా ఉంటూ అది కూడా ఇష్టం లేదు అని చెప్పి ఆడపిల్లంటే అన్న వ్యక్తికి ఇప్పుడు చాలా ప్రౌడ్ గా. మా డాడీకి ఇంకా అబ్బాయి లేకున్నా పర్లేదు అంటుండే, ఎందుకంటే మా డాడీ పని అంటే బ్యాంక్ పని కానివ్వండి, డాడీ వర్క్ పరంగా కానీ అన్ని నేనే చేస్తా. అవునా? మా ఇంట్లో ఇప్పుడు ఊరు నుంచి బియ్యం వేస్తారు కదా, బియ్యం బసాడికి కూడా నేనే, మాది ఫస్ట్ ఫ్లోర్ ఉంటది ఇల్లు, నేనే మోసుకొని పైన పెడతా. ఎందుకంటే మా డాడీకి ఎప్పుడు నేను ఒక అబ్బాయి లాగా అండా ఉండాలనే కోరుకుంటా. బాబా గ్రేట్. అంటే దీని ద్వారా మనకి బిగ్ బాస్ లో టాస్క్ ఏది ఇచ్చినా కూడా అద్భుతంగా చేయగలని చెప్పి చెప్పేస్తాను. ఐ విల్ ట్రై మై బెస్ట్ అబ్బా. ఓకే. అండ్ నేను అగ్ని పరీక్షలో టాస్క్ గురించి వచ్చేద్దాం. సో నిన్న పాట్ టాస్క్ లో కూడా మీరే విన్ అయ్యారు. సో ఏంటి అసలు ఎలా జరిగింది, ఏదైనా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తారా? అయితే ఇప్పుడు మనం ఒక సర్కిల్ లా పెరిగినప్పుడు ఏమైతుంది తెలుసా రాజు, మన బ్రెయిన్ కూడా అట్లానే ఉంటది. అవును. కొందరు సోషల్ మీడియాలో ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ ఇంకొంచెం సమాజం గురించి తెలుస్తుంది. మనం ఏంటంటే మనకు సపోర్ట్ చేయరు కాబట్టి ఎందుకు ఇది సపోర్ట్ చేస్తలేరు అనే ఒక దానికి వస్తాం. సడన్ గా కొత్త దానికి మనం ఎంటర్ అయినప్పుడు నాకు డిఫరెంట్ అనిపించింది. మనం ఇప్పుడు ఆఫ్ స్క్రీన్ ఎంత మాట్లాడుతున్నామో ఆన్ స్క్రీన్ కొంచెం భయపడతాం మాట్లాడడానికి. అన్ని కెమెరాస్ ఉంటాయి, జడ్జెస్ ఉంటారు, వాళ్ళు కూడా చాలా కష్టపడి వచ్చిన వాళ్ళే అయినా బట్ వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తాం. వాళ్ళ ముందు మనం ఏది మాట్లాడాలన్నా ఆలోచించాలి. సో నాకు కొంచెం మనిషికి నాకు అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఒక దగ్గర నాకు మనీ టాస్క్ వచ్చింది అనమాట. సో ఫస్ట్ 15 లోకి వెళ్ళడానికి మనీ టాస్క్ వచ్చింది. ఇంద్రాబాయ్ ఇప్పుడు నేను ఎవరిని పైసలు అడగాను అనమాట, ఎక్కువ డబ్బులు ఎవరు నేను ఇప్పటి వరకు మా డాడీని బీటెక్ అయిపోయిన కానీ రూపాయి అడగలే. ఎప్పుడు అడగలే, ఇప్పటికి కూడా అస్సలు అడగను. ఏదైనా సరే 2000 ఉన్నా గానీ 2 రోజులన్నా ఖర్చు పెడతానేమో గానీ ₹1 అడగను డాడీని. మనమే ఇంకా మన డాడీ వాళ్ళకి పెట్టాలి కదా, చదువు అయిపోయింది ఏమన్నా చేసి ఏమన్నా అప్రిషియేషన్ ఇవ్వాలి కానీ డాడీని అడగబుద్ది అస్సలు కాదు నాకు. మనీ టాస్క్ అనగానే నాకు భయమైంది. నేను ఎవరిని అడగను, పైసలు ఎవరిని అడగాలి రయ్యా అని. మా అక్క వాళ్ళని అడగను నేను. తర్వాత ఫస్ట్ శ్రీముఖి నన్ను పిలవగానే ఏమన్నదంటే, నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా పైసలు అడిగినావా అని అన్నది. లేదు శ్రీముఖి ఇప్పటి వరకు ఎవరిని అడగాలి ₹1 కూడా, ఏమన్నా నాకున్న పైసలతోనే నేను అడ్జస్ట్ అవుతా తప్ప పైసలు అడిగి నాకు రిలేషన్షిప్ బ్రేక్ చేసుకోవాలని ఉండదు. అంతే కదా, టైంకి ఇవ్వకపోతే మనకు అవసరం ఉంటే అవన్నీ వద్దు మనకి. నాకు మనీ సంపాదించడం కంటే మనుషుల్ని సంపాదించడం గొప్ప.
అంతే కదా. అదే ఇంపార్టెంట్ నాకైతే. పైసలు చచ్చిపోయేదాకా అయితే ఉండవు కదా, మన పాడం వస్తుందికైనా నలుగురు కావాలి, మనం మనుషులు సంపాదించాలి. దట్ ఈస్ మై మోటో. సో అది అయిపోయిన తర్వాత ఒకరికి కాల్ చేయమన్నది. ఫస్ట్ ఒకరికి చేసిన, ఎత్తలే. ఇంకోటి ఏం చెప్పిందంటే బిగ్ బాస్ కి వస్తున్న సంగతి అలా తెలియదు. మళ్ళీ ఇంకోటి చేసిన, ఆడెత్తలే. తర్వాత థర్డ్ ఇంకొక మా ఫ్రెండ్ కి ఫోన్ చేసిన. సెకండ్ నర్వస్ గా ఫీల్ అయ్యారు కదా, సెకండ్ కూడా లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంకా అవుతుంది కదా. ఇప్పుడు మనం 15 లకి ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడి ఆడ దుబ్బుతే ఇంక ఎట్లుంటది. మా డాడీకి ఇచ్చిన మాట పోతుంది, ఇక నా ఇజ్జత్ అంతా కచరా. ఇంకేం చేయాలి, భయం భయం అవుతుంది నాకు. ఇంకా థర్డ్ టైం కి ఫోన్ ఎత్తిండు మా ఫ్రెండ్ గాడు. ఎత్తి నేను మా ఫ్రెండ్స్ ని మామ అని పిలుస్తా. ఇఫ్ ఎవరైనా సరే నాకు ఫుల్ క్లోజ్ అయిపోతే ఐ యూస్ టు కాల్ దెమ్ మామ. మామ అర్జెంట్ గా నాకు ఇట్లా కావాలి, బట్ రీజన్ అడగలేదు. అప్పటికి శ్రీముఖి ఎమర్జెన్సీ అని చెప్పు అని అన్నది. మీరు విన్నారో లేదో, అన్న అంతే అర్థం చేసుకో. ఇవన్నీ ఏం అనలేదు మీరు చూసినట్టయితే. జస్ట్ మామ ఎయ్యి, మామ ఎయ్యి బే, జల్ది ఎయ్యి బే అని చెప్పేసి అన్న. బికాస్ దట్ ఈస్ మీ. I don't want to like represent acting. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ని ఎలా అడుగుతారో yes నేను అట్లా కైండ్ ఆఫ్ అనిపించింది. యాక్టింగ్ చేయలేను రాజీవ్ నేను, ఎందుకంటే ఒక రోజు చేస్తాను, 2 రోజు చేస్తాను, 3వ రోజు అది ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోద్ది. అంతే కదా. సో ఎయ్యి బే జల్ది ఎయ్యి బే అనగానే ఆ ఫోన్ చేసినప్పుడే వాడు మా అమ్మ నాకు పైసలు కావాలని అన్నా. ఎంత కావాలి అన్నాడు. 90,000 అన్నా. నిజంగా రాజీవ్ నాకు తెలియదు. అదే చెప్తున్నా, దేవుడు సంహౌ హెల్పింగ్ మీ అనిపించింది. ఆ మైండ్ నుంచి మీరు కూడా చూస్తురా 9,000 వచ్చేసినాయి. ఒకవేళ నేను ప్రీ ప్లాన్ ఉంటే 2,20,000 అంటుండే కదా. ఫోన్ చేసినప్పుడు మా దోస్తుగానికి 25,000 ఉన్నాయి మామ అన్నాడు. మామ నువ్వు ఏం చేస్తావో ఏం నాకు తెలియదు, నువ్వు నాకు మాత్రం 90,000 అన్నా. అయ్యా 90,000 అంటే ఎట్లా వేయాలి అని అన్నాడు. ప్లీజ్ మామ నీకు దండం పెడితే ఏదో ఒకటి చేయని చెప్పేసి అన్న. ఇంకోటి దగ్గర ట్రై చేయి, ఒకటి దగ్గర ఒకరి దగ్గర అన్న. ఒక అప్పటిలోపు ఇక టైం పడుతుంది కదా. ఫస్ట్ 50 వేసారు కదా, తర్వాత 40. ఫస్ట్ 25,000 ఉన్నాయి అన్నాడు. భయం అయింది నాకు. అందుకే ఏదో ఒకటి మైండ్ లో 90,000 వచ్చింది. సరేలే 10 నిమిషాలే మన టైం ఇచ్చిర్రు. షాకిబ్ ని పిలిచిన తర్వాత ఫోన్ చేసి నాకు ఇట్లా షాకిబ్ 10,000 అడిగిండు. ఆయనకు వచ్చే లోపే నా దోస్తుగాడు 50,000 వేసిండు. షాకిబ్ అప్పటికి కొంచెం అర్థం కాలేదు టాస్క్. తర్వాత మళ్ళీ నవదీప్ గారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు. అక్కడ చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కానీ షాకిబ్ కి అర్థం అయిపోయింది క్లియర్ గా. మళ్ళా అలా చెల్లకి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి జిత్నా హిమేటే తుమారా పాస్ అని చెప్పి వాడి భాషలో చెప్పేసి 50,000 వేసేసింది. అబ్బాయి మా దోస్తు కూడా 40,000 వేసేసిండు. ఇక వేసినాక ఇంకా నేను అనుకున్నా, ఓ ఈ అమ్మాయి ఈ రోజు మరి ఉందిరా బాబు అనుకునే. అంటే అక్కడ బేసిక్ గా స్క్రిప్ట్ లేదు ఫస్ట్ థింగ్, అది న్యాచురల్ గా జరిగిన ప్రాసెసే. కానీ దాన్ని జనాలు ఎందుకు ట్రోల్ చేస్తారో అర్థమైతలేదు. అంటే సాధారణ కామన్ మ్యాన్ కి 90,000 అంటే ఆమె రిచ్ అని చెప్పేసి అందరూ అంటున్నారు. నేను ఇప్పటివరకు ఎవరిని పైసలు అడగాలి, అదే చెప్తున్నా. కానీ నేను మనుషుల ప్రేమను సంపాదించిన, ఆ ప్రేమలో నా ప్రేమను వాడు యాడ్ చేసుకొని నాకు వేసాడు. ఆ రెస్పెక్ట్ వాడికి నా మీద ఉంది. అవును, నిన్న టాస్క్ లో కూడా అదొక స్ట్రాటజీ అని చెప్పి వచ్చింది మనీష్ అని చెప్పి అన్నారు. ఏంటి అసలు ఆయన స్ట్రాటజీ ఏందో నాకు తెలియదు. ఫస్ట్ థింగ్ ఆలోచించవచ్చు, అంటే బేసిక్ గా ఇంకెక్కువ ఆలోచిస్తున్న కొద్దీ దాని మీద ఉన్న మ్యాటర్ మీద కంటే ఇంకెక్కువ ఏదో అయిపోద్ది నా ఫీలింగ్. నవదీప్ గారు కూడా ప్రీ ప్లాన్డా? ఎస్, ఎందుకంటే నేను కొన్ని అదే చెప్తున్నా కదా, మనం పెరిగిన సర్కిల్ ని ప్రకారంగా మన బ్రెయిన్ ఉంటది. మాట్లాడకపోయేసరికి అది కరెక్ట్ అయితే కాదు. అండ్ వెనకాల అందరూ ప్రూఫ్ ఉంది అని చెప్పేసి అన్నారు కదా ఎవరైతే, చెప్పండి వాళ్ళందరికీ కూడా. సో అక్కడ ఉన్న 15 మెంబర్స్ ని అడగండి రాజీవ్, మీరు ఎవరినైతే సరే. సో ఆ 15 మెంబర్స్ నాకు సపోర్ట్ చేయడానికే వచ్చారనమాట. కల్కి అలా మాట్లాడలేదు, కల్కి కరెక్టే అడిగింది అని. ఎందుకంటే ఆ టాస్క్ అయిపోయిన తర్వాత మేము వెయిటింగ్ హాల్ లో వచ్చినాం. వాళ్ళ ముందే నేను ఫోన్ చేసిన నా ఫ్రెండ్ కి, మామ థ్యాంక్ యూ రా మామ, నువ్వు నేను బిగ్ బాస్ కి వచ్చిన మామ. అప్పుడే అయిపోయినా ఫోన్ చేసి 90,000 వేస్తారు ఎక్స్పెక్టే చేయలే అని. సో వాళ్ళకి తెలుస్తుంది కదా, బికాస్ మీరు అక్కడ లేరు, అక్కడ ఉన్న వాళ్ళనైనా అడగండి, నేను ఏందో తెలుస్తుంది కదా. సో ఏదో అనుకోని ఏదో ఆలోచించొద్దు, ఫస్ట్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా. వాళ్ళు ప్రూఫ్ ఉంది అన్నది మనీష్కి సపోర్ట్ చేస్తలేరు. బేసిక్ అక్కడ ఉన్నది ఏందనేది చెప్పడానికి ప్రయత్నించారు. అదే అక్కడ జరిగింది. సూపర్ ఫైన్. సో మొత్తానికి క్లారిఫికేషన్ వచ్చేసింది. సో నిన్న పవర్ టాస్క్ లో మీరే విన్ అయ్యారు. సో ఏంటి అంత ఎనర్జీ? ఎట్లా 40 to 50 minutes అనుకుంటే కదా? ఎట్లా? అదే చెప్పాను కదా, లాస్ట్ టాస్క్ లో నేను ఎక్కువ డిఫెండ్ చేసుకోలేదని చెప్పేసి వర్స్ట్ ఇచ్చారు నాకు విందు మాధవి గారు. నాకు తెలిసి అక్కడ ఇంకా వేరే వాళ్ళు అసలే వేసుకోలేదు. వర్స్ట్ నేను యాక్సెప్ట్ చేసేది కాకుండా అని అనిపించింది, డిఫెండ్ చేసుకునేది ఉండే అని. అంటే ఐ గేవ్ మై బెస్ట్ కంపేర్ టు ఆల్ ద 15. బట్ వర్స్ట్ రాకుండేది ఉండే అని అనిపించింది. సో తర్వాత ఇంకా వర్స్ట్ ఇచ్చిరు కదా,
ఇంకా సరే పడ్డోడు చెడ్డోడు కాదు కదా, ఒకటి మన లేదని అంటేనే మనం ఇంకా పడితే ఇంకా లేస్తాం, ఇంకా ముందుకు వెళ్ళాలని. ఇంకా అది మైండ్ లో మస్తు గట్టిగా పెట్టుకున్నా, ఏంది నా భయ అసలు నేను ఇట్లా చేస్తున్నా అని చెప్పి. నెక్స్ట్ టాస్క్ ఇక కుండ టాస్క్ నా చెయ్యి ఇరిగిపోయినా పర్లే, ఈ రోజు నీకు ఉండాల్సిందే అని చెప్పిన. ఇక లాస్ట్ ఆల్మోస్ట్ 35 to 40 minutes ఉందబ్బా అది. ఆల్మోస్ట్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ యా. సో అదే చెప్తున్నా, టాస్క్ అయిపోయినాక కూడా అక్కడ అడగండి, నాకైతే ఏం పెయిన్ రాలేదు. అడిగారు అందరూ మిమ్మల్ని? మన అంటే జనరల్లీ అమ్మాయిలకు చాలా మంది పెయిన్ వచ్చేసింది కానీ సెన్సిటివ్ ఉన్నారు. అదే చెప్తున్నా, మనము నాటుగా ఉండాలబ్బా, ఏది వచ్చినా మనం చేసేసేయాలి. ఇది నేను చెయ్యను అనుకుంటే అవ్వదు కదా, ప్రతి ఒక్కటి మనం ప్రయత్నించాలి. కుండ టాస్క్ వచ్చినప్పుడు కూడా పోయి అమ్మాయి అబ్బాయిలు ఇంకా స్ట్రాంగ్ ఉంటారు మనతో అవుతుందా అనుకున్నా. ఈ రోజు ఎట్లయినా వరస్ట్ నుంచి బెస్ట్ కావాల్సిందే అని ఫిక్స్ అయిపోయినా. ఎవరైతే బిందు మాధవి గారు నన్ను అన్నారో, బిందు మాధవి లైక్ గారు మంచిగా నన్ను మెచ్చుకున్నారు, మంచిగా అనిపిస్తుంది కదా. వర్స్ నుండి డైరెక్ట్ మనం నెక్స్ట్ ఎపిసోడ్ బెస్ట్ వస్తే ఆ ఫీల్ ఆ కిక్కే వేరు అసలు. నాకు మస్తు అనిపించింది అసలు. మా డాడీ ఇక కేక్ ఆడినా పో అని అంటున్నాడు. ఓకే, ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఫ్యామిలీ మెంబర్స్ అందరి నుంచి ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో, మా ఊర్లో నేను చదువుకున్నా అన్న కదా, ఆ దోస్తులు అందరు ఫోన్లు చేస్తారు. ఊరు నాయన అసలు ఇంత మంచి అంటే సపోర్ట్ చేస్తారు. అట్ లాస్ట్ నువ్వు అనుకుంది సాధిస్తున్నావు అని. ఎప్పటి నుంచో నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, నాకు కొంతమందిని ఇన్స్పైర్ చేయాలని ఉంది. ఏంటంటే ఊర్లో నుంచి మనం వస్తాము, ఫ్యామిలీస్ ఏంటంటే మనం అనుకునే సపోర్ట్ చేయవు, వాళ్ళు సపోర్ట్ చేయకపోతే యూ టర్న్ చేసుకొని వేరే చూసుకుంటాం, అవి కూడా చేయరు. అది కాకపోతే ఇంకో ఆప్షన్ ఎంచుకుంటాం, ఇది కాకపోతే ఇంకొకటి. అట్లా ఆప్షన్ ఎందుకు ఎంచుకుంటాము? దానికి వేరే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వు స్టేబుల్ గా లేవు నీ బ్రెయిన్ అని అనుకుంటాం. కాకపోతే ఏంటంటే మన ఫ్యామిలీని అర్థం చేసుకొని ఇది కాకపోతే అదే మూవ్ అవుతుంటాం అంతే. సో నా కళని నేను నెరవేర్చుకోవాలని చెప్పేసి చాలా స్టబన్ గా ఉండే. నా జాబ్ ని కూడా బంద్ చేసిన. నేను ఐటీ ఎంప్లాయే, 2 years చేసిన బిజినెస్ అనాలిసిస్ట్. అందులో నాకు క్వాలిటీ అవార్డు కూడా వచ్చింది. సో 2 years చేసిన తర్వాత ఇక చెప్తున్నా కదా, నాకు ఎందుకో రీగ్రెట్ అనిపించింది. నాకు అనుకుంది మనం బలం ఉన్నప్పుడే చేయాలి ఏదున్నా. సో తర్వాత మనం అనుకున్నా వేస్ట్. సో జాబ్ బంద్ చేసి మా డాడీ చెప్పేసిన, జాబ్ చేయండి డాడీ అని చెప్పి. ఆ డాడీ షాక్, ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా, మన ఇంట్లో ఎట్లుంటది రాజు. బిగ్ బాస్ కోసం జాబ్ మానేసారా లేకపోతే ముందే మానేసారా? ఇండస్ట్రీ కోసం కంప్లీట్ గా ట్రై చేద్దాం అని చెప్పి కొన్ని ఆడిషన్స్, మోడలింగ్, అమితాబ్ బచ్చన్ గారితో యాడ్ షూట్ చేశాను, లావణ్య త్రిపాఠి గారితో శారీ యాడ్ షూట్ చేశాను, పిఎంజే జ్యువెల్స్ కి లీడ్ గా చేశాను. అదే చాలా చేశాను రాజీవ్. ఒక రికగ్నైజేషన్ వస్తలే నాకు, నాకంటూ ఒక మంచి పేరు రావాలి అని చెప్పి. సమంత గారు కూడా ఒక యాడ్ చేస్తే పెద్ద హీరోయిన్ అయ్యారు. ఇనిషియల్ డేస్ లో. సో మోడల్స్ అంతే కదా. సో మేబీ బిగ్ బాస్ తో మీరు మిస్ ఇండియాకి ట్రై చేస్తారా మళ్ళీ? హీరోయిన్ అవ్వాలబ్బా, నా డ్రీమ్ అదే. గ్రేట్. సో వాట్ ఆర్ ద క్వాలిటీస్ యూ హ్యావ్ ఫర్ బిగ్ బాస్ అంటే ఏమని చెప్తారు ఇంకా? సో నేను బేసిక్ గా ఉన్నది ఉన్నట్టు చెప్తా, మనకి యాక్టింగ్ సెట్ కాదు. మీరు నన్ను చూస్తున్నారు కదా, సో ఉన్నది ఉన్నట్టు మాట్లాడవే నాకు వచ్చు. ఇప్పుడు మీలో నాకు ఏదైనా నెగిటివిటీ ఉన్నా గానీ అంటే స్ట్రాంగ్ గట్టిగా చెప్పను, నచ్చ చెప్పే విధానంగానే చెప్తా. ఎందుకంటే ఇతరులు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఫస్ట్ ప్రేమగా చెప్తేనే అర్థం చేసుకుంటారు. నువ్వు గట్టిగా చెప్తే ఎనిమిది అవుతావు వాళ్ళకి. ఫస్ట్ బుజ్జగించడం నేర్చుకోవాలి. నెక్స్ట్ గట్టి ఎంటర్టైన్మెంట్ ఇస్తా, మస్తు ముచ్చట పెడతా. బేసిక్ గా నాతో మాట్లాడుతుంటే మీకు టైం తెలియదు. అండ్ టాస్క్ల విధంగా గట్టిగా ఇచ్చి పడేస్తా. సో ఇప్పుడు నాకు ఓవరాల్ గా అగ్ని పరీక్ష నాకు ఇట్స్ లైక్ డ్రిల్ అనమాట. థ్యాంక్స్ టు నవదీప్ గారు, అభిజిత్ గారు అండ్ బిందు మాధవ్ గారు. థ్యాంక్ యూ శ్రీముఖి, అసలు వాళ్ళు నాకు మస్తు సపోర్ట్ చేసినారు అందరికి. ఏదన్నా మనలో అది రావడానికి చాలా పుష్ చేసిరు అసలు. వాళ్ళు అట్లా డ్రిల్ ఇవ్వడం వల్లనే బిగ్ బాస్ లాగా పోతే మనకి ఎట్లా మనల్ని మనం ఎట్లా డిఫెండ్ చేసుకోవచ్చు అవన్నీ నేర్చుకున్నా నేను. అసలు నిజంగా తెలుసా, ఇదొకటి మాకు మంచి లెర్నింగ్. ఒక స్కూల్ పిల్లలు పోతే ఎట్లుంటది బడికి నేర్చుకుంటారు కదా, ఏబిసిడి నుంచి ప్లే స్కూల్ వాళ్ళు. సో అట్లా అన్ని మంచిగా నేర్పిరు మాకైతే. నెక్స్ట్ టైం ఇంక ఎట్లా ఇచ్చినా రఫ్ ఆడించేస్తా. అస్సలు ఇప్పుడు చెప్తున్నా కదా, ఆడియన్స్ మీరు ఎందుకు మాట్లాడలేదు అని అంటారు కదా, నెక్స్ట్ టైం నేను ఏందో చూపిస్తా మీకు అంతే. అదే ఎందుకు మాట్లాడలేదంటే అదే చెప్తున్నా కదా, మనం పెరిగిన సర్కిల్ మనోళ్ళతోనే మనం ఒక్కరితోనే డిఫెండ్ చేస్తాం. ఇప్పుడు మీరు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు అనుకోండి, మీ మైనస్ నాకు తెలుస్తాయి. సో నేను డిఫెండ్ చేయగలుగుతా. అక్కడ వచ్చిన వాళ్ళ మీద లేని పాయింట్ ఏమని చెప్పాలి చెప్పండి. ఇప్పుడు నాకు తనతో నాకు అంత ర్యాపో లేదు. ఫస్ట్ థింగ్, ఎంత ర్యాపో ఉన్నా తన లైఫ్ నాకెట్లా తెలుస్తుంది. ఒకరి గురించి మొత్తం తెలిసినాకనే నేను మాట్లాడతా. నాకు మాట్లాడ బుద్ధి కాదు అనవసరంగా. కల్కి
ఇప్పుడు టాప్ 15 బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాంటెస్టెంట్స్ లో టాప్ 5 లో ఉండేది ఎవరని చెప్పి అనుకుంటున్నారు? ది కల్కి, ది నీడే. నెంబర్ 1 మీరు, నెంబర్ 2 షాకిబ్, ఓకే, నెంబర్ 3 శ్రీజ, నెంబర్ 4 the 4 is like Demon Pavan. Oh, 5 and the 5 is ప్రసన్న. వీళ్ళ ఐదుగురు కూడా టాప్ 5 లో ఉంటే బెటర్ అని చెప్పి అనుకుంటున్నారు. సూపర్. సో ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా మీ ఫేవరెట్ అంటారా? అంతేనా? యా, సూపర్. మరి బిగ్ బాస్ లోకి వెళ్ళిపోతున్నారు. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మరి చాలా టాస్క్లు ఉంటాయి, అవన్నీ కూడా ప్లే చేయడానికి సిద్ధంగా ఉన్నారా? I am ready for anything, do or die. ఇంకా సో ఈ యొక్క బిగ్ బాస్ అగ్ని పరీక్షలో బెస్ట్ టాస్క్ అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు జరిగిన దాంట్లో పార్ట్ టాస్క్ ఇస్ ద బెస్ట్ ఫర్ మీ. పార్ట్ టాస్క్ ఒకటే సూపర్ ఆడి పడేసిన కదా. అండ్ సెలెక్ట్ అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్ జరిగింది. సో మీకే టాపిక్ ఇచ్చారు అండ్ సో ఎట్లా 10 మందిని పంపిరు లోపలికి. లాయర్ ని కూర్చోబెట్టి ఇట్లా యూటర్న్ కూర్చోబెట్టిరు. ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఒక్కొక్కరు మిస్ చేసుకున్నాం. ఇక నేను లాస్ట్ లో కూర్చున్నా 10వ మెంబర్ అనమాట. 1 2 3 అట్లా యూటర్న్ లాగా. ఇక్కడ ఫేక్ ఎవరు కనిపిస్తారు అని చెప్పి టాపిక్ ఉన్న వాళ్ళు అసలు వాళ్ళతో నేను మాట్లాడనే లేదు. ఆడ వచ్చి మన జేఎన్టీ పేపర్ లాగా బుక్లెట్ ఇచ్చారు మాకు, అది రాసుకుంటా కూర్చున్నాం. ఎవరి మహాల్ ఎవరు తెలియదు కదా. సడన్ గా 10 మందిని సెలెక్ట్ చేసి లోపల పంపి వాళ్ళ గురించి ఫేక్ ఏమనిపిస్తుంది అంటే ఏం చెప్తాం. సో వాళ్ళ సెల్ఫ్ ఇంట్రోలో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అబ్జర్వ్ చేసి చెప్పేసినాం. సో బాగా చెప్పామని చెప్పేసి కూడా అన్నారు, అప్రిషియేట్ చేసినారు. ఓకే, సో ఒక టాపిక్ ఇచ్చారు మీకు? ఒకటే. ఓకే, ఫైన్ దెన్. సో తర్వాత ఫైనల్ గా మీరు సెలెక్ట్ అయ్యారు, అగ్ని పరీక్షలోకి ఎంటర్ అవుతున్నారని కానీ ఎలా ఫీల్ అయ్యారు? ఇది కొన్ని వేల మంది అప్లై చేసిరబ్బా. అందులో మనకు రావడం అనేది అదృష్టం. అందులో టాప్ 15 దాకా రావడం అనేది ఇంకా పెద్ద టాస్కే మాకు. ఇంట్లోతో లొల్లి పడడం ఓ టాస్క్ అయితే, ఈడికి వచ్చి లొల్లి పడడం ఇంకో పెద్ద టాస్క్. అవునా? ఇంట్లో గొడవ పెట్టారా? అంటే మనం మస్తు చేస్తామని చెప్పేసి అంటే ఒప్పుకోరు కదా. ఆ లొల్లిలతో కంపేర్ చేస్తే ఇక్కడికి వస్తే ఒక్కొక్క టాస్క్ పెడుతుంటే టెన్షన్ అవుతుంది కదా, మనం పోతామా లేదా ఫస్ట్ టాస్క్ చూస్తే తన హెయిర్ ని ఇలా కట్ చేయాలి. అదే కదా. ఎస్, అవన్నీ చూస్తే భయం అవుతుంది, మాకేం టాస్క్ వస్తుంది, మేమేం చేయాలి అని చెప్పి డెస్పరేట్ గా ఉన్నాం మేము, ఏది వచ్చినా చేద్దామని చెప్పి. ఓకే, సూపర్. ఇంకా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. సో మీ సిస్టర్స్ అందరూ ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు ప్రెసెంట్? దే ఆర్ మ్యారీడ్. అవునా? ఓకే, సో మీరు ఒక్కరే సింగిల్ ప్రెసెంట్. బిగ్ బాస్ లో లవ్ ట్రాక్ సిద్ధంగా ఉన్నారా? గో విత్ ద ఫ్లో రాజీవ్. యాక్చువల్లీ నేను ఏది ముందే ఏం ఆలోచించాను. ఓకే, ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారంటే దాని గురించి చెప్పిన తర్వాత ఆలోచిస్తా. నేనేదో ఆలోచించుకొని మీరు చెప్పింది మ్యాచ్ అవ్వకపోతే సెట్ అవ్వదు కదా. సో ఏదైనా గో విత్ ద ఫ్లో. లైఫ్ అనేది కూడా అంతే కదా, మనం ముందే అనుకునే దేవుడు ఇయ్యడు, మనం ఏదైతే అనుకోమో అదే ఇస్తాడు. సో సూపర్. బిగ్ బాస్ లో అయితే మేము ఒక ఫైనలిస్ట్ గా సో టాప్ 5 లో ఉంటారని చెప్పి అనుకుంటున్నారా? బిగ్ బాస్ కి ఎంటర్ అయిపోయిన తర్వాత ఉంటా, గట్టి ఉంటా, నేనైతే నమ్మేస్తున్నాను. 5 సారీ విన్నర్ గా. యా, సో ఇంకా మీ గురించి చెప్పండి. మీరు ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీస్, మీకు ఏది కోపం వస్తుంది, కోపం తెప్పించేటువంటి మూమెంట్స్ అంటే ఏమంటారు? అబద్ధాలు ఆడితే కోపం వస్తుంది అబ్బా నాకు. అవునా? ఫేక్ చేయొద్దు నాకు. ఓకే, ఇగో మన ముందు నటించుకుంటా, మనకు తెలిసిపోతుంది నటిస్తురు అని చెప్పేసి, అస్సలు నచ్చదు. ఓకే, చాలా ఎవరు ఉన్నారు టాప్ 15 లో ఇప్పుడు ఉన్న వాళ్ళలో? ఇక పేర్లు ఎందుకులే. అనిపించిందా మీకు? అనిపిస్తుంది, ఎందుకు అనిపించదు చెప్పు. 15 days ఉన్నా నేను. ఓకే, ఇక అందరు అదే చెప్తున్నా కదా, ఐ డోంట్ వాంట్ టు సే. ఇగో మనం ఆల్రెడీ ఫ్యామిలీస్ తో ఇష్యూస్ ఫేస్ చేసి వస్తాం. ఇక నేను కొన్ని తర్వాత ఇవన్నీ ఫేస్ చేసి ఇక దేవుడే దిక్కు అనుకొని గత 4 years నుంచి దేవుని గట్టిగా నమ్మడం స్టార్ట్ చేసిన. ఈ లొల్లిలో కొంచెం దూరంగా ఉన్నా నేను. ఏదున్నా ఇగ్నోర్ చేసి నా కెరియర్ మీద ఫోకస్ ఉన్నా నేను. సో మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఒక మనిషిని హర్ట్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ థింగ్. అంతే కదా, బికాజ్ ఎవరి స్టోరీ వాళ్ళది. ఒకరిని మనము డిగ్రేడ్ చేసే ముందు మనం ఏందో మర్చిపోవద్దు. ఈతలోడు చేస్తున్నా మనం చేయలేం కదా. ఓకే, సో కల్కి మోస్ట్ సాడ్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏమంటారు? నా పాస్ట్ లైఫ్ యాక్చువల్లీ. అవునా? అన్ని లాసే. అంటే ఏది అనుకున్నా మా డాడీ నో చెప్తాడు, ఏది అడిగినా నో చెప్తాడు. ఫస్ట్ GRE IELTS రాసా. అయ్యో, దానికి తెలుగు మీడియం వచ్చి మళ్ళీ అమెరికా వెళ్దామని. వెరీ గుడ్, అప్రిషియేట్. మళ్ళీ రాసిన తర్వాత 30 లక్షలు కావాలి. ఏ నుంచి తేవాలి? ఇల్లే లోన్ మీద ఉంది, మళ్ళా లోన్ ఏడంగా తేవాలా? బిస్కెట్. తర్వాత మళ్ళీ ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నా. సరేలే, మనతో అమెరికా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితులు సెట్ అవ్వదు కదా అని చెప్పి ఫ్యాషన్ డిజైనింగ్ మళ్ళీ 8 లక్షలు కట్టాలి. ఏదైనా పైసలతో కూడుకుంది రాజీవ్, అదే అర్థమైతలే.
ఇక ఏముంది, మనకు ఉన్నది ఒకటే ఆప్షన్, జాబ్ ఎత్తుక్కోవాలి. నేను మోడలింగ్ బీటెక్ అయిపోయినాక మోడలింగ్ చేస్తున్నా. సో ఒక దాంట్లో మాస్టర్ వీవర్ అని, మార్నింగ్ 7 గంటలకు పోతే నైట్ 9 వరకు 15-20 చీరలు కట్టుకోవాలి. 3,000 ఇచ్చేది నాకు ఒక్క రోజు అంతా, ఒక రోజు మొత్తం. అలా రోజు ఉంటుందా? రోజు ఒక రోజు కంటిన్యూ 2 days ఉండొచ్చు, వారానికి ఒకసారి ఉండొచ్చు, నెలకు ఒకసారి ఉండొచ్చు. దీస్ ఆర్ నాట్ కంటిన్యూస్ జాబ్ ఉండదు. వచ్చినప్పుడు నేను అవకాశాన్ని మిస్ అవ్వలేదు అనమాట. ఆ 3,000 తోటి మా మమ్మీకి కీప్యాడ్ ఉండే, వచ్చిన పైసలు కూడా పెట్టుకొని ఫస్ట్ మమ్మీకి టచ్ స్క్రీన్ కొనిచ్చా. తర్వాత జాబ్ రాగానే మా నాయనమ్మకి తాతయ్యకి ఫోన్ కొనిచ్చిన. నాకు అదే ఇష్టం, చెప్తున్నా కదా, ఒక మనిషిలో మనం హ్యాపీనెస్ చూసుకోవాలి, ఎప్పుడు వాళ్ళని డిగ్రేడ్ చేయొద్దు. సో వాళ్ళకి మనం ఏందో అర్థం కావాలి, మనల్ని అర్థం చేసుకుంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నామో దాన్ని సపోర్ట్ చేస్తారు. సో అది మీ లైఫ్ లో ఒక బ్యాడ్ ఫేజ్ అంటారు. సో ఇప్పుడు మరి ఒక హ్యాపీయెస్ట్ డే అంటే ఏమంటారు? బిగ్ బాస్ కి అంతే కదా. మనకంటూ ఇంత కష్టపడి దాకా వచ్చినాం, మంచి ఐడెంటిటీ వస్తుంది అంటే ఎవరికైనా అంతే కదా, మస్తు హ్యాపీ నేనైతే. సో రోడ్ మీద కానీ బయట అసలు బాగా గుర్తుపడుతున్నారు అందరూ? ఇక వచ్చే ముందే బయట ఇందాక ఒక అంకుల్ నన్ను గుర్తుపట్టిన అమ్మ అని అంటున్నాడు. సో చాలా లైఫ్ కి మనుషులు గుర్తుపట్టినప్పుడు మనం ఏ నుంచి వచ్చినాం అనేది మర్చిపోవద్దు, ప్రతి ఒక్కరిని వల్కరియాలి, యాటిట్యూడ్ లో చూపించద్దు. అంతే, నేనంతే. ఇప్పుడు మీరు ఎవరినైనా సరే పోయి మాట్లాడుతూనే ఉంటా. అన్నపూర్ణ స్టూడియోస్ లో కూడా నేను 15 days వచ్చా, వాచ్మెన్ నుంచి వంట చేసే వాళ్ళ వరకు అందరికి తెలుసు నేను. అవునా? వెరీ నైస్ కల్కి. సో గుడ్ నేచర్ అండ్ గుడ్ బిహేవియర్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఇక మరి మీ యొక్క కంటెస్టెంట్స్ అందరికి ఏం చెప్తారు, అట్ ద సేమ్ టైం ఆడియన్స్ అందరికి ఏం చెప్తారు? సో టాప్ 15 అందరు రెడీగా ఉండండి. డ్రిల్ మొత్తం అర్థమైపోయింది, గట్టి టాస్క్ ఇచ్చి పడేస్తా. చూసిరు కదా లాస్ట్ పార్ట్ టాస్క్, మనం ఏందో చూపిస్తా. కల్కి చిన్న రాపిడ్ ఫైర్ డన్. రెడీనా? రెడీ. యా, సూపర్. నెంబర్ 1, అగ్ని పరీక్ష షోకి అప్లై చేసినప్పుడు మీరు సెలెక్ట్ అవుతారు అని అనుకున్నారా? yes. ఓకే, కన్ఫర్మ్ అయినాక ఎలా ఫీల్ అయ్యారు? సూపర్ డూపర్ హ్యాపీ. ఇప్పుడు టాప్ 15 లో ఉన్నారు కదా, ఇక్కడి వరకు వస్తాను అని చెప్పి అనుకున్నారా? అనుకున్నారు. మనకు గట్టి నమ్మకం మనల్ని ఏడికైనా తీసుకుపోతుంది, అంతే అంటారు. సో నీ సంకల్పం గట్టిదైతే ఈ విశ్వం మన వశం అవుతుంది. కరెక్ట్. ఎస్. సో ఇఫ్ మీరు హౌస్ లోకి వెళ్తే మీరు ఎక్కువగా మిస్ అయ్యే పర్సన్ ఎవరు? డాడీ. ఓ, మా అక్క వాళ్ళ పిల్లలు. ఓహో, అవునా? జడ్జెస్ జడ్జిమెంట్ లో మీకు ఎప్పుడైనా అన్ఫేర్ జడ్జిమెంట్ లా అనిపించిందా? లేదు, వాళ్ళు ఎప్పుడైనా మాలో ఉన్న ఇంకా అది తీసుకురావడానికే ట్రై చేసిరు. దే ఆర్ వెరీ బెస్ట్. ఓకే, ఈ అగ్ని పరీక్ష షోలో వీళ్ళు టఫ్ కాంపిటీషన్ ఇస్తారని మీకు ఎవరిని చూస్తే అనిపిస్తుంది? శ్రీజ. దమ్ము శ్రీజ. యా. ఓ గ్రేట్. ఫిజికల్ టాస్క్ ఆడడం ఇష్టమా, మైండ్ గేమ్స్ ఆడడం ఇష్టమా? రెండు కలిపి ఆడడం ఇష్టం. ఓకే, ఈ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ కి మీరు వెళ్ళాలి అనుకోవడానికి రీజన్ ఏంటి? చెప్పిన కదా, చాలా చేసుకుంటూ వచ్చిన, ఐడెంటిటీ వస్తలేదు. సో ఇక ఇంత కష్టపడుతున్న దేవుడు నాకు సంహం ఇది ఒక కాల్ ఇచ్చిండు, ట్రై చేయి బిడ్డ అని చెప్పి. సో ఇట్లా రాగానే పంపించేసిన, సెలెక్ట్ అయ్యి దాకా వచ్చిన. గ్రేట్. ముగ్గురు జడ్జెస్ లో ఒక పర్సన్ కి గ్రీన్ ఇవ్వమని నేను అడిగితే ఎవరికి ఇస్తారు? 3 greens. ముగ్గురికి ఇచ్చేస్తారు. లవ్ ట్రాక్ ఛాన్స్ వస్తే హౌస్ లో రెడీగా ఉన్నారా? గో విత్ ద ఫ్లో రాజు. ఓకే, మీరు దేవుడిని నమ్ముతారా ఆర్ లక్ నమ్ముతారా? దేవుణ్ణి. ఓకే, మీరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళకపోతే నెక్స్ట్ మీ ప్లానింగ్స్ ఏంటి? అది కూడా చెప్తున్నా కదా, మనం ఏది రాసి పెట్టుంటే అదే అవుతుంది. సో ముందే ఏం ఆలోచించాను, గో విత్ ద ఫ్లో, మనకి ఏది వస్తే అది తీసుకుంటాం. ఓకే, సూపర్. సో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ పుష్ చేస్తే మీరు అప్లై చేశారా కాంబినేషన్ షోకి, ఆర్ మీ ఇంట్రెస్ట్ తోనే వచ్చారా? ఫస్ట్ నా ఫ్రెండ్ పంపింది లింక్, వెంబడి అప్లై చేసేసిన. ఓకే, ఈ అగ్ని పరీక్ష షోలో మీరు ఏదైనా రిగ్రెట్ గా ఫీల్ అయ్యారా? లేదు, అంతా హ్యాపీగానే. అంటే యాక్చువల్లీ కొంచెం నేను మాట్లాడలేదు, అంటే మనకి వాతావరణం కొత్త కదా, అదే చెప్తున్నా కదా, పిల్లలు సడన్ గా మాట్లాడరు, చిన్న పిల్లలు వాళ్ళని ప్లే స్కూల్ పంపి అవన్నీ నేర్పినాకనే మాట్లాడతారు. దిస్ ఈజ్ లైక్ డ్రిల్ మాకు. మస్తు పుష్ చేసినారు జడ్జెస్ అయిన శ్రీముఖి గారు, మస్తు అర్థమైపోయింది గేమ్ ఎట్లా ఆడాలో. సో బిగ్ బాస్ హౌస్ లో చూస్తారు ఎట్లా ఆడతాను. సూపర్ దెన్. సో కంగ్రాచులేషన్స్ అగైన్ ఫ్రమ్ సుమన్ టీవీ అండ్ మై సెల్ఫ్ యాజ్ వెల్. సో మీరు ఖచ్చితంగా బిగ్ బాస్ కి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్టార్ మా, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు మీ రుణం నేను ఎప్పటికీ మర్చిపోలేను. యా, సూపర్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్ కి? యా, నన్ను ఇట్లనే సపోర్ట్ చేయండి, ముందు ముందు మీకు ఏందో చూపిస్తాను నేను. దట్స్ ఇట్. యా, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ కల్కి, మీన్స్ ఎ లాట్ అండ్ ఆల్ ది బెస్ట్. సో గైస్, ఇది ఇవాల్టి స్పెషల్ చాట్ విత్ బిగ్ బాస్ అండ్ అగ్ని పరీక్ష టాప్ 15th కంటెస్టెంట్ కల్కి. సో మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్
సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.